ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చిన తర్వాతన ఆడవాళ్ళ యొక్క ఆలోచనలు మగవాళ్ళ యొక్క ఆలోచనలు అంటే సినిమాలు మన జీవితాల్లో ఎంతటి ప్రభావం చూపెట్టినాయి అంటే డ్యాన్సులు వేయడం సహజసిద్ధం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇళ్లలో డ్యాన్సులు, పెళ్ళిళ్ళలో డ్యాన్సులు వేస్తున్నారు, ఫంక్షన్స్లో డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులు ఈవెన్ 50 ఏళ్ళ 60 ఏళ్ళ భార్యాభర్తలతో కూడా వేయిస్తున్నారు ఇప్పుడు యాంకర్లు వచ్చి ప్రతి చోట కూడా. కాబట్టి ఇవాళ రోజున డ్యాన్స్ అనేది అసభ్యత, అసహ్యం లాంటి స్టేట్మెంట్లకి పక్కన పెడితే బాగుంటుంది. సంస్కారహీనమైనటువంటి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మంత్రి సుభాష్ని ఎందుకో కానీ పదే పదే టార్గెట్ చేసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సుభాష్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో సుభాష్ పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో అంటే నిన్న ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి దాంట్లో సుభాష్ ఎక్కడో డ్యాన్స్ చేశారట. దాంతో దాని మీద వార్త ఒకటి వింటే ఇది ముందు విందాం. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ప్రజలు. హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి డాన్సర్లతో కలిసి స్టేజ్ పై స్టెప్పులేశారు. సంక్రాంతి సంబరాల్లో డాన్సర్లతో కలిసి చిందులేయడమే కాకుండా డప్పు దరువులకు అనుగుణంగా ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం చేసిన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మంత్రి ఎంతకైనా దిగజారుతారని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే బీసీ చట్టం మీద తెస్తూ ఉంటారు. ఇప్పుడు దీని మీద కదా కేసు పెట్టాల్సింది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు అరక్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఆ డప్పుకు అనుగుణంగా డ్యాన్స్ వేయలేదా? ఇప్పుడు ఈయన డ్యాన్స్ వేస్తే ఏం బూతయింది? మహిళలేమి బట్టలు ఎప్పు తీసుకుని డ్యాన్సులే లేదు, అక్కడ ఊరంతా చూస్తున్నటువంటి డ్యాన్సులు. ఈ డ్యాన్సులు సహజసిద్ధంగా జరుగుతుంటే అక్కడ ఉన్న జనం కూడా ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ఈటీవీ వాళ్ళు పెట్టేటటువంటి ప్రోగ్రాములు 50 ఏళ్ల ఉత్సవాలు 25 ఏళ్ల ఉత్సవాలు చేస్తున్నారు కదా వాళ్ళు. అట్లాగే ఈనాడు 50 ఏళ్ల ఉత్సవాలు లేకపోతే కనుక ఈటీవీకి సంబంధించినటువంటి ఉత్సవాలు బయట చేసినప్పుడు కేకలేస్తే డ్యాన్సులు వేస్తున్నటువంటి సందర్భాలు లేవా పబ్లిక్ కూడా? అంటే వాళ్ళందరూ బూతు పని చేస్తున్నట్ట, లేదా స్టేజీ మీద డ్యాన్సులు వేస్తున్నారు యాక్టర్లు కూడా, అవన్నీ బూతులు పని చేస్తున్నట్ట. మంత్రి బూతు పని చేశాడని చెప్పి TV5 ఎట్లాగా ప్రొజెక్ట్ చేస్తుంది? తెలుగుదేశం అనుకూల మీడియానే కదా. అంటే కావాలని చెప్పి కొంతమందిని టార్గెట్ చేస్తున్నారా? డ్యాన్సులు వేస్తే అదేమన్నా అసభ్యకరంగా వేస్తే తప్పు అవుతుంది. అది డ్యాన్సులు పండగలప్పుడు డ్యాన్సులు వేయడం అన్నది సహజసిద్ధంగా జరుగుతుంది. ప్రత్యేకించి సుభాష్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఒకసారి చెక్ చేసుకోకపోతే కనుక ఇట్లాంటి పబ్లిక్ ఇక్కడ ఎవరు తిరగబడట్లేదు, ఎవరు తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఎవరికాళ్ళు ఫేస్బుక్లోనూ ఇన్స్టాల్లో పెడుతున్న డ్యాన్సులన్నీ ఏంటి? అక్కడ ఏమన్నా ఏ కడ్రాయి వేసుకున్నో మంత్రి డ్యాన్స్ వేసాడంటే అది తప్పు అనొచ్చు. చక్కగా ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు, పండగలో జనాలందరూ ఎగిరి గొంతులు వేస్తున్నారు, అందులో ఆయన కూడా చేస్తున్నాడు. పండగ పూట చేసిన దాన్ని కూడా బూతులుగా చిత్రీకరించేటటువంటి ఈ నీచ మనస్తత్వం ఏంది?